హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను 3 ఇయర్స్ బేబీ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీకు ఎలా చేయాలో నేను చెప్తాను. అయితే మీరు ముందుగా మెజర్మెంట్లు తీసుకోండి. 3 ఇయర్స్ బేబీ సాధారణ మెజర్మెంట్లు అయితే చెస్ట్ రౌండ్ వచ్చేసి 22 ఇంచులు, ఫ్రాక్ పొడవు వచ్చేసి 20 ఇంచులు, షోల్డరు 9 ఇంచులు, నెక్ వెడల్పు ఏమో 2.5 ఇంచెస్, ఫ్రంట్ నెక్ ఏమో 3 ఇంచెస్ తీసుకోండి. అలాగే బ్యాక్ నెక్ ఏమో 4 ఇంచెస్ తీసుకోండి. బేబీ కొంచెం లావుగా ఉంటే కనుక 1 ఇంచ్ పెంచుకోండి. అలాగే బేబీ కొంచెం సన్నగా ఉంటే కనుక 1 ఇంచ్ తగ్గించుకోండి. ఇప్పుడు మనం పై పార్ట్ కటింగ్ చెప్తాము. అలాగే పై పార్ట్ ఏంటంటే 5.5 ఇంచెస్ తీసుకోవాలి బాడీ లెంత్ అనేది. ఫోల్డింగ్ కోసమేమో 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 4.5 తీసుకోవాలి. షోల్డర్ డౌన్ వచ్చేసి 4.5 తీసుకోవాలి. చెస్ట్ ఏమో 4 ఇంచెస్ తీసుకోవాలి. అలాగే కింద వేస్ట్ రౌండ్ కూడా 4 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు క్రాస్గా లైన్ అనేది డ్రా చేయండి. అలాగే నెక్ విడ్త్ వచ్చేసి చెప్పాను కదా 2.5, ఫ్రంట్ నెక్ ఏమో 2.5 తీసుకోండి. బ్యాక్ నెక్ ఏమో 4 లేదా 3.5 కూడా మీరు తీసుకోవచ్చు. బాడీ పార్ట్ కింద అంబ్రెల్లా కటింగ్ ఏ విధంగా కట్ చేయాలో ఇప్పుడు చెప్తాను. ఫుల్ లెంత్ వచ్చేసి 16.5 ఇంచెస్ అంటే 16.5 ఇంచులు అనమాట. ఫర్ ఫోల్డింగ్ కోసమేమో 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకోండి. ఫోల్డ్ చేసి కుడతాం కదా మనం, అందుకోసమని. అలాగే వేస్ట్ రౌండ్ వచ్చేసి 4.5 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా మీరు తీసుకోండి. ఒకవేళ లావుగా సన్నగా కనుక్కుంటే 1 ఇంచ్ పెంచుకోవడం, 1 ఇంచ్ తగ్గించుకోవడం అనేది మీరు చేయండి. వేస్ట్ రౌండ్ అలాగే కింద డౌన్ కూడా సేమ్ అనమాట. ఆ ఫ్రాకు ఎంత వెడల్పు ఉంటే అంత వెడల్పుగా మీరు కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత అయితే ఆ ఫ్రాక్ని మీరు కుట్టుకోవడమే అనమాట. ఏ విధంగా కుట్టాలి ఏంటనేది మీకు చూస్తే ఈ వీడియోలో మీకు ఐడియా వస్తుంది. ఫస్ట్ నెక్ అనమాట. నెక్ని మీరు షోల్డర్ 2 వైపులా అటాచ్ చేసేసి నెక్ని ఒక ముక్క అతికించుకొని కుట్టియండి. అలా కుడితే మీకు నెక్ అంటే మనం చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి లైనింగ్ క్లాత్ మనం వేయము. ఎక్స్ట్రా మనం లైనింగ్ని కట్ చేసుకొని ఏ షేప్లో కట్ చేయాలంటే క్రాస్గా కట్ చేసుకోవాలి. అలా క్రాస్గా కట్ చేసుకుంటే నెక్ నీట్గా తిరుగుతుంది అనమాట. అలా క్రాస్గా కట్ చేసుకొని తిప్పుకోవడమని. మీరు నెక్ రౌండ్ షేప్లో కావాలంటే రౌండ్ షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు. అలాగే పలకల మెడలు, ఇప్పుడు ఎక్కువగా చిన్నపిల్లలు పలకల మెడలో కుడతారు కాబట్టి పలకల మెడ కుట్టాలనుకుంటే మీరు పలకల మెడలో కూడా కుట్టుకోవచ్చు. అలా కుట్టడం వల్ల ఏమంటే షేప్ బాగా వస్తుంది మీకు. ఆ షేప్ తిప్పడం కూడా మీకు రావాలి. నీట్గా తిప్పుతూ అందంగా మీరు బేబీ ఫ్రాక్ అనేది అయితే మీరే కుట్టుకోవచ్చు ఇంట్లోనే. పెద్దవాళ్ళకి ఫస్ట్ ట్రై చేయలేం మనం కాబట్టి చిన్నపిల్లల ఫ్రాక్తో కట్ చేస్తే ఏంటంటే అది వేస్ట్ అయిపోయినా మనకు అంత ఇబ్బందిగా ఉండదు, బాధ కూడా అనిపించదు. 1 మీటర్ 2 మీటర్స్ బ్లౌజ్లోనే ఫ్రాక్ అయితే మనం బేబీకి స్టిచ్ చేస్తాం కాబట్టి అవి పోయినా సరే పాడైపోయినా మనకి ఏమనిపించదు. మీరు కొంచెం నీట్గా కుట్టడానికి అయితే ట్రై చేయండి. నెమ్మదిగా నిదానంగా కుడితే ఏదైనా సరే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ వీడియో చూస్తూ మీరు కుట్టడం అనేది ప్రాక్టీస్ చేయండి.